అక్కర కొదగని ఎట్టి అర్థము ఉపోద్ఘాతం ఈ సంకీర్తన నిరర్ధక వస్తు విమర్శ భగవత్ ప్రాధాన్యత గురించి తెలుపుతుంది. అవసరానికి ఆదుకోని సంపద, దైవనామం పలకని నాలుక, సేవ చేయని చదువు ఇవన్నీ ఉంటేనేమి లేకపోతేనేమి అని ప్రశ్నిస్తున్నారు. భగవంతునితో సంబంధం లేని ఏ పని అయినా, ఏ వస్తువు అయినా అడవిలో కాసే వెన్నెల వంటిదని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: అవసరానికి పనికిరాని ధనం ఎన్ని లక్షలు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. తనకు సుఖాన్ని ఇవ్వని రాజ్యం ఎండిపోయినా ఒకటే, పండినా ఒకటే. శ్రీకృష్ణుని నామాన్ని స్మరించని నాలుక ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎదుటివారిని, తనను తాను, ఆత్మను చూడలేని గుడ్డికన్ను తెరిచినా ఒకటే, మూసినా ఒకటే. శ్రీహరి సేవ చేయనివాడు ఎన్ని చదువులు చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. మనుషులు లేని అడవిలో వెన్నెల కాసినా ఒకటే, కాయకపోయినా ఒకటే. అలాగే శ్రీవేంకటేశ్వరుని చెంతకు చేర్చని ధర్మాలన్నీ దారిలో ఉన్నా ఒకటే, తొలగిపోయినా ఒకటే. ఇంగ్లీష్ సమ్మరీ. In this satirical yet philosophical hymn, Annamaya questions the utility of things that do not serve a higher purpose or God. He argues that wealth that doesn't help in times of need is useless. A kingdom that provides no refuge, a tongue that doesn't chant Kesava's name, and eyes that lack spiritual vision are all redundant. He compares a person who studies but doesn't serve God to moonlight in a deserted forest, beautiful but pointless. Ultimately, any virtue or righteous act, dharma, that doesn't lead to Lord Venkateshwar is deemed meaningless. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి. అక్కర కొదగని ఎట్టి అర్థము, లెక్కలెన్ని అయినా నేమి లేకున్న నేమిరే భావము. అవసరానికి, అక్కరకు, ఆదుకోని ధనము, అర్థము, లెక్కకు ఎన్ని కోట్లు ఉన్నా ఒకటే, అసలు లేకపోయినా ఒకటే. వరణ. ప్రయోజనం లేని వస్తువు పట్ల వ్యామోహం వదలాలని అన్నమయ్య ఇక్కడ ఉద్బోధించారు. చరణం 1. దండితో దనకుగాని ధరణిసు రాజ్యంబు, ఎండనేమియది పండనేమిరే. బెండుపడ గేసవుని బేరుకొనని నాలికే, ఉండెనేమి ఉండకుండెనేమిరే. భావము. తనకు ఆశ్రయం ఇవ్వని రాజు యొక్క రాజ్యం ఎండిపోయినా, కరువు వచ్చినా ఒకటే, పచ్చగా పండినా ఒకటే. భయపడకుండా కేశవుని నామస్మరణ చేయని నాలుక ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. వివరణ. రాజ్యము, శరీర అవయవాలు ఉన్నది భగవత్ సేవకే అని. అది లేనప్పుడు వాటి ఉనికి వ్యర్థమని భావం. చరణం 2. ఎదిరి దన్నుగానని ఎడపుల గుడ్డికన్ను, మొదలదెరచనేమి మూసెనేమిరే. వెదకి శ్రీపతి సేవ వేడుక్ చేయనివాడు, చదివనేమి చదువు చాలించనేమిరే. భావము. ఇతరులలోనూ, తనలోనూ దైవత్వాన్ని చూడలేని గుడ్డికన్ను తెరిచి ఉన్నా ఒకటే, మూసి ఉన్నా ఒకటే. శ్రీ మహావిష్ణువు సేవ చేయనివాడు ఎన్ని శాస్త్రాలు చదివినా ఒకటే, చదువు మానేసినా ఒకటే. వివరణ. చదువు యొక్క అంతిమ లక్ష్యం భగవంతుని తెలుసుకోవడమే. ఆ జ్ఞానం లేని విద్య కేవలం భారమే. చరణం 3. ఆవల నెవ్వరూ లేని ఆడవిలోని వెన్నెల, కావిరి గాసెనేమి కాయకున్న నేమిరే. శ్రీవేంకటేశ్వరు జేరని ధర్మములెల్ల, తోవలనుండనేమి తొలగినేమిరే. భావము. మనుషులు ఎవరూ లేని అడవిలో వెన్నెల కాసినా ఎవరికి ఉపయోగం? ఎవరికీ లేదు. అలాగే స్వరుని ఆశ్రయించడానికి పనికిరాని లోక ధర్మాలు దారిలో అడ్డం ఉన్నా ఒకటే, మాయమైపోయినా ఒకటే. వివరణ. అడవిలో వెన్నెల అనే అద్భుతమైన సామెత ద్వారా నిష్ప్రయోజక పనులను అన్నమయ్య ఎండగట్టారు. మోక్షానికి దారి చూపని ధర్మం అసలైన ధర్మం కాదు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన వివేక చూడామణి వంటిది. సార్థకత. ఒక వస్తువు లేదా గుణం యొక్క విలువ అది దైవానికి లేదా లోకానికి ఎంత ఉపయోగపడుతుందనే దానిపై ఆధారపడి ఉంటుంది. హరి నామ ప్రాశస్త్యం. దేహంలోని అవయవాల సార్థకత హరి నామస్మరణలో, సేవలోనే ఉందని నొక్కి చెప్పారు. ఉపమాన వైభవం. అడవిలో వెన్నెల, గుడ్డికన్ను వంటి ఉపమానాలు పాఠకుడి మనసులో గాఢంగా నాటుకుపోతాయి. పట్టినదెల్లా బ్రహ్మము. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన దృష్టి, సృష్టి తత్వం గురించి తెలుపుతుంది. సాధారణంగా సర్వం బ్రహ్మమయం అని జ్ఞానులు అంటారు. కాని అన్నమయ్య ఇక్కడ లోకరీతిని చమత్కరిస్తూ
ఎవరికి ఏది కావాలో వారికదే పరబ్రహ్మము అని చెప్పారు. అజ్ఞానులు బాహ్య వస్తువులనే బ్రహ్మంగా భావిస్తారని, కేవలం హరిదాసులు మాత్రమే దైవకృపను బ్రహ్మంగా చూస్తారని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: అజ్ఞాని అయిన వాడికి తను పట్టుకున్నదే, ఆశించినదే బ్రహ్మము. అటువంటప్పుడు వాడికి ప్రత్యేకంగా దైవం ఎందుకు? యాచకుడికి బంగారమే బ్రహ్మము. కామంతో ఉన్నవాడికి తన శరీరమే బ్రహ్మము. జితేంద్రియుడు కానివాడికి స్త్రీలే బ్రహ్మము. అటువంటి వారికి ఆత్మతత్వం ఎందుకు? ఆకలితో ఉన్నవాడికి అన్నమే బ్రహ్మము. లోలత్వంతో ఉన్నవాడికి ఈ లోకమే బ్రహ్మము. కర్మకాండలు చేసేవాడికి కాలమే, ముహూర్తాలు బ్రహ్మము. వారికి శ్రీమహావిష్ణువుపై చింత ఎందుకు? సంసారికి పుత్రులే బ్రహ్మము. కాని శ్రీ వెంకటేశ్వరుని దాసులకు మాత్రం ఆ స్వామి కృపయే పరబ్రహ్మము. ఇంగ్లీష్ సమ్మరీ: In this philosophical song, Annamaya explains how an individual's perception of Brahman, the supreme reality, is often distorted by their personal desires. For a beggar, gold is Brahman; for a hungry person, food is Brahman; and a worldly person, their children are Brahman. He suggests that as long as one is blinded by material needs and physical desires, they cannot perceive the true spiritual essence, Tattvam. However, for the true devotees of Lord Venkateshwar, the Lord's divine grace alone is the ultimate Brahman. వివరణాత్మక విశ్లేషణ పల్లవి: పట్టినదెల్లా బ్రహ్మము, దట్టపు జడునికి దైవం బేలా భావము. అజ్ఞానంతో నిండిన జడునికి తను దేనినైతే పట్టుకుంటాడో, ఆశిస్తాడో అదే పరబ్రహ్మము. అటువంటప్పుడు వాడికి ప్రత్యేకంగా దైవంతో పని ఏముంది? వివరణ: మనిషి తన కోరికలే దైవంగా బతుకుతుంటాడని, నిజమైన దైవాన్ని గుర్తించలేడని అన్నమయ్య ఇక్కడ వ్యంగ్యంగా చెప్పారు. చరణం 1: ధన యాచకునకు కనకమే బ్రహ్మము, తనువే బ్రహ్మము తరువలికి, ఎనయగా ముకునకింతులే బ్రహ్మము, తనలో వెలిగేటి తత్వం బేల భావము. గొప్ప యాచకుడికి బంగారమే బ్రహ్మము. శరీర సుఖాలను కోరేవాడికి తన దేహమే బ్రహ్మము. కామప్రవృత్తి కలవానికి స్త్రీలే బ్రహ్మము. వీరికి తమ లోపల వెలిగే ఆత్మతత్వంతో పని ఏముంది? వివరణ: బాహ్య విషయాల మీద మనసు ఉన్నవాడికి అంతరాత్మ గురించి ఆలోచన రాదు. చరణం 2: ఆకటి వారికి నన్నమే బ్రహ్మము, లోకమే బ్రహ్మము లోలునికి. కైకుని కర్మికి కాలమే బ్రహ్మము, శ్రీకాంతునిపై జింతది ఎలా భావము. ఆకలితో ఉన్నవాడికి అన్నమే దైవం. లోకభోగాల మీద ఆశ ఉన్నవాడికి ఈ ప్రపంచమే దైవం. కలు ఆచరించేవాడికి కాలం, సమయం మీద ఉన్న శ్రద్ధ దైవం మీద ఉండదు. వీరికి లక్ష్మీపతి అయిన శ్రీహరిపై చింత ఎందుకు ఉంటుంది? వివరణ: అవసరాలు, ఆచారాలు దైవచింతనను పక్కకు నెట్టివేస్తాయని భావం. చరణం 3: భువి సంసారికి పుత్రులే బ్రహ్మము, నవమిందరికి ఇది నడచేది. ఇవలను శ్రీ వెంకటేశు దాసులకు భవమతని కృపే బ్రహ్మము భావము. ఈ భూమి మీద సంసారికి తన కుమారులే బ్రహ్మము. లోకంలో అందరికీ ఇదే రీతిలో సాగుతుంది. కాని శ్రీ వెంకటేశ్వరుని దాసులకు మాత్రం ఈ సంసారంలో ఆ స్వామి కృప ఏదైతే ఉందో అదే అసలైన పరబ్రహ్మము. వివరణ: అందరూ అశాశ్వతమైన వాటిని నమ్మితే, భక్తులు మాత్రం శాశ్వతమైన దైవకృపనే నమ్ముతారని ముగింపునిచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వాసనాత్రయం మరియు దృగ్దృశ్య వివేకం గురించి చెబుతుంది. లౌకిక బ్రహ్మము: మనిషి తన అవసరాన్ని బట్టి దైవత్వాన్ని ఆపాదించుకుంటాడు. అన్నమే బ్రహ్మము, అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అని ఉపనిషత్తులు చెప్పినా, దాన్ని కేవలం ఆకలి తీర్చుకోవడానికే పరిమితం చేయడం అజ్ఞానమని అన్నమయ్య భావం. అజ్ఞాన విమర్శ: లోకంలో అందరూ స్వార్థంతో దేనినో ఒకటి పట్టుకుని దాన్నే సర్వస్వం అనుకుంటారు. దీన్నే అన్నమయ్య జడుని లక్షణంగా చెప్పారు. భక్తి శ్రేష్ఠత: భక్తుడు మాత్రమే అన్నిటిలోనూ, అన్నిటికంటే మిన్నగా దైవకృపను చూడగలడు. రూకలై మాడలై రువ్వలై తిరిగీని ఉపోద్ఘాతం ఈ సంకీర్తన ధన మాయా విలాసం గురించి తెలుపుతుంది. లోకంలో సంపద, బంగారం స్థిరంగా ఉండదని, అది రకరకాల నాణేలుగా మారి చేతులు మారుతుంటుందని అన్నమయ్య వివరించారు.
ఈ ధనం మనుషుల మధ్య చిచ్చు పెడుతుందని, ఒకరిని రాజుగా మరొకరిని బంటుగా మారుస్తుందని చెబుతూనే చివరకు ఆ సంపద శ్రీవేంకటేశ్వరుని ఇల్లాలు లక్ష్మీదేవి అని, ఆమె తన మాయతో జగత్తును నటింపజేస్తోందని అద్భుతమైన ముగింపునిచ్చారు. తెలుగు సారాంశం: డబ్బు అనేది రూపాయలుగా, బంగారు నాణేలుగా, బంగారు నాణేలుగా, మాడలు చిన్న నాణేలుగా, రువ్వలు లోకమంతా తిరుగుతుంటుంది. అది ఒకచోట స్థిరంగా ఉండదు. ఈ బంగారమే ఒకరిని రాజుగా మరొకరిని సేవకుడిగా చేస్తుంది. ఒకరి వద్ద ఉన్న కన్యను మరొకరికి అమ్మిస్తుంది. కన్యాశుల్కం వంటి ఒకచోట పండిన ధాన్యాన్ని మరోచోటకి చేరవేస్తుంది. ఈ లోకాన్ని అంతా బంగారం భ్రమింపజేస్తోంది. అది కొందరి సంచులను నింపుతుంది, కొందరికి నగలుగా మారుతుంది. కొందరిని పుణ్యాత్ములను, మరికొందరిని పాపులను చేస్తుంది. మనుషుల మధ్య కొట్లాటలు పెడుతుంది. పందెం ఆడినట్లుగా మనుషులను ఆడిస్తుంది. ఈ బంగారం నిగనిగలాడుతూ నిక్షేపంలా కనిపిస్తుంది. ఇది శ్రీవేంకటేశ్వరుని పట్టపురాణి అయిన లక్ష్మీదేవి స్వరూపం. తెగని మాయగా ఉంటూ, అన్ని దిక్కులా వ్యాపించి, మమ్మల్ని పాలిస్తూ ఈ లోకమనే రంగస్థలంపై నటిస్తోంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ ఇన్సైట్ఫుల్ హెమ్, Annamaya describes the transient and illusory nature of wealth, gold. He observes that money constantly circulates in various forms of currency and never stays in one place. It creates social hierarchies, one a king and another a servant. He points out how gold causes conflicts, influences morality by making people perform good or evil deeds, and tosses lives around like a game of chance. Ultimately, he reveals that this powerful wealth is none other than Goddess Lakshmi, the consort of Lord Venkateshwar. As the divine power of illusion, Maya, she permeates all directions and directs the grand drama of the world. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: రూకలై మాడలై రువ్వలై తిరిగీని, దాకుని ఉన్న చోట దానుండ దదివో. భావము: డబ్బు అనేది రూకలుగా, మాడలుగా, రువ్వలుగా, వివిధ రకాల నాణేలు మారుతూ లోకమంతా తిరుగుతూ ఉంటుంది. అది ఒకచోట దాగి ఉండదు, ఎప్పుడూ ఒకరి నుండి ఒకరికి చేరుతూనే ఉంటుంది. వివరణ: సంపద యొక్క అస్థిరత్వాన్ని, చంచల స్వభావాన్ని అన్నమయ్య ఇక్కడ గుర్తుచేశారు. అందుకే లక్ష్మీదేవిని చంచల అని కూడా అంటారు. చరణం 1: ఒకరి రాజుజేసు నొకరి బంటుగా జేసు, ఒకరి కన్నెకల వేరొకరికి నమ్మించు, ఒకచోటనున్న ధాన్యం ఒకచోట వేయించు, ప్రకటించి కనకమే భ్రమయించి జగము. భావము: ఈ బంగారం ఒకరిని మహారాజుగా చేస్తుంది, మరొకరిని బంటుగా, సేవకుడిగా మారుస్తుంది. ఒకరి ఇంట్లోని కన్యను డబ్బు కోసం మరొకరికి ఇచ్చి పెళ్లి చేసేలా చేస్తుంది. ఒకచోట పండిన ఆహారాన్ని మరో చోటికి తరలిస్తుంది. ఈ విధంగా బంగారం లోకాన్ని అంతా భ్రమలో ముంచుతోంది. వివరణ: సామాజిక హోదాను, సంబంధాలను, వ్యాపారాన్ని ధనమే నిస్తుందని అన్నమయ్య వాస్తవికతను ఎండగట్టారు. చరణం 2: కొందరి జాళెలు నిండు కొందరికి సొమ్ములవు, కొందరికి పుణ్యులజేసు గొందరి పాపులజేసు. కొందరిలోన కొట్లాట వెట్టించు, పందెమాడినటువలే పచరించు పసిడి. భావము: ఈ పసిడి కొందరి ధన సంచులను, జాళెలు నింపుతుంది, కొందరికి ఆభరణాలుగా మారుతుంది. దానం చేసే వారికి పుణ్యాన్ని, అక్రమంగా సంపాదించే వారికి పాపాన్ని ఇస్తుంది. మనుషుల మధ్య గొడవలు పెడుతుంది. పందెం ఆడుతున్నట్లుగా మనుషుల జీవితాలతో ఆడుకుంటుంది. వివరణ: డబ్బు ఇచ్చే ఫలితం అది వాడే విధానంపై ఆధారపడి ఉంటుంది. అది పుణ్యపాపాలకు కూడా కారణమవుతుంది. చరణం 3: నిగనిగమనుచుండు నిక్షేపమై యుండు, తగిలి శ్రీవేంకటేశు తరుణియే తానుండు, తెగని మాయయుండు దిక్కు దశయే యుండు, నగుతా మాపాల నుండి నటించు బసిడి. భావము: ఆ బంగారం నిగనిగలాడుతూ దాచబడిన నిధిలా కనిపిస్తుంది, కాని నిజానికి అది శ్రీవేంకటేశ్వరుని ప్రియురాలైన లక్ష్మీదేవి. అది విడదీయలేని మాయగా ఉండి అన్ని దిక్కులా వ్యాపించి ఉంది. మనల్ని పాలిస్తూ మాపాల నుండి చిరునవ్వుతో ఈ జగన్నాటకాన్ని ఆడిస్తోంది. వివరణ: ధనం అంటే కేవలం లోహం కాదు, అది దైవశక్తి.
దాన్ని భగవంతుని మాయగా గుర్తించినవాడు బంధనాల నుండి తప్పుకుంటాడని అన్నమయ్య అంతరార్థం. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అర్థం, పరమార్థం మధ్య ఉన్న సంబంధాన్ని తెలుపుతుంది. ధనమే మాయ. లోకాన్ని నడిపించే ప్రధాన శక్తి ధనమని, అదే మాయకు మూలమని అన్నమయ్య నిరూపించారు. దైవీక దృష్టి: సంపదను కేవలం ఆస్తిగా కాకుండా శ్రీవేంకటేశ్వరుని శక్తిగా, లక్ష్మిగా చూడాలని చెప్పడం ద్వారా భౌతిక వాదాన్ని ఆధ్యాత్మిక వాదంతో కలిపారు. అస్థిరత్వం: సంపద ఎప్పుడూ ఒకరి దగ్గరే ఉండదు, దాక్కుని ఉన్న చోట తానుండదు అని చెప్పడం ద్వారా మనుషులకు లోభత్వం వదలాలని హితవు పలికారు. నేనేమి సేయుదును నీవు నా లోపల నుండి. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన నిమిత్తమాత్ర తత్వం గురించి తెలుపుతుంది. మనిషి తాను చేస్తున్నాను అనుకోవడం అహంకారం మాత్రమేనని, అసలు చేసేవాడు లోపల ఉన్న పరమాత్మ అని అన్నమయ్య చెబుతున్నారు. ఇంద్రియాలు, మనస్సు, జీవుడు, ప్రకృతి ఇవన్నీ భగవంతుని మాయా విలాసాలేనని, చివరకు దైవకృప మాత్రమే శరణ్యమని ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఓ శ్రీనాథ, నీవు నా లోపల ఉండి చేయిస్తున్నావు తప్ప నేనేమి చేయగలను? అంతా నీ చేతలే. శరీరనంతట తాను ఏమీ చేయదు, దానిలో ఉన్న ఇంద్రియాలు చేయించే పనులే ఇవన్నీ. మనసు ఏ నేరమూ చేయదు, మనసులో ఉన్న కోరికలు చేయించే పొరపాట్లే ఇవి. జీవుడు ఏ పాపమూ చేయడు, వాడిని ఆవరించి ఉన్న ప్రకృతి, మాయ చేయించే పాపమిది. పుట్టుక తనంతటా తాను రాదు, దైవపు మాయలో ఉన్న ధర్మమే దానికి కారణం. కాలం ఏమీ చేయదు, శ్రీవేంకటేశ్వరుడు మనల్ని మన్నించి రక్షించడమే ముఖ్యం. కాబట్టి ఎవరిని ఎందుకు నిందించాలి? నిన్ను తలచుకుని నిన్నే మెచ్చుకోవడం తప్ప మేము చేయగలిగింది ఏమీ లేదు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ philosophical hymn, Annamaya explores the concept of divine agency. He questions what a human can truly do when the Lord is the indweller who directs everything. He argues that the body, mind, and soul are not independent actors. Instead, the senses, desires, and the primordial nature, Prakriti, drive actions under the influence of divine illusion, Maya. He concludes that time and circumstances are merely instruments of Lord Venkateshwar's grace. Instead of blaming ourselves or others, the ultimate path is to acknowledge His supreme will and surrender to His glory. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి: నేనేమి సేయుదును నీవు నా లోపల నుండి, శ్రీనాథుడవు నీచేత లింతేకాక. భావము: ఓ లక్ష్మీపతి, నా లోపల అంతర్యామిగా ఉండి నన్ను నడిపించేది నీవే. నేను ఏ పని సొంతంగా చేయలేను, ఇవన్నీ నీవు చేయిస్తున్న. వివరణ: భగవంతుడు సర్వాంతర్యామి అని, ఆయన అనుమతి లేనిదే చీమ కూడా కుట్టదని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 1: తనువేమి సేయును తనువు లోపలనున, చెనటి ఇంద్రియముల చేతలుగాక. మనసేమి సేయును మనసులోపలనున, నినుపు గోర్కులు చేసే నేరములుగాక. భావము: ఈ శరీరం తనంతటా తాను ఏమీ చేయదు. శరీరంలో ఉన్న ఇంద్రియాలు, కళ్ళు, చెవులు మొదలైనవి చేసే అల్లరి పనులే ఇవన్నీ. మనసు కూడా ఏ తప్పూ చేయదు, మనసులో కలిగే బలమైన కోరికలే మనిషిని నేరాల వైపు నడిపిస్తాయి. వివరణ: కార్యకారణ సంబంధాన్ని అన్నమయ్య ఇక్కడ విశ్లేషించారు. దేహం కేవలం ఒక వాహనం, దాన్ని నడిపించేవి ఇంద్రియాలు మరియు కోరికలు. చరణం 2: జీవుడేమి సేయును జీవుని బొదుగుకున్న, భావపు ప్రకృతి చేసే పాపముగాక. చేవదేర బుట్టు వేమిసేయు ముంచుకున్నట్టి, దైవపు మాయలోని ధర్మమింతేకాక. భావము: జీవుడు స్వతహాగా నిర్మలుడు, కాని అతడిని ఆవరించి ఉన్న ప్రకృతి, మాయ పాపపు పనులు చేయిస్తుంది. ఈ పుట్టుక ఏమీ చేయదు, దైవ సంకల్పమైన మాయలో ఇదొక భాగం మాత్రమే. వివరణ: మాయా శక్తి మనిషిని ఎలా బంధిస్తుందో, పుట్టుక అనేది దైవ నిర్ణయం అని ఇక్కడ వివరించబడింది. చరణం 3: కాలమేమి సేయును గక్కన శ్రీవేంకటేశు, డేలి మన్నించే మన్నన ఇదియే కాక. ఏల ఏల దూర నింక నెవ్వరూ నేమిసేతురు, మేలిమి నిన్ను తల్చి మెచ్చుటేకాక. భావము: కాలం దానంతటా అది ఏమీ చేయదు. శ్రీ వెంకటేశ్వరుడు మనల్ని ఏలి, మన తప్పులను మన్నించడమే అసలైన విషయం.
కాబట్టి ఇక ఒకరిని ఒకరు దూషించుకోవడం ఎందుకు? ఎవరూ ఏమీ చేయలేరు. నిన్ను మనసులో తలచుకుని నీ అద్భుతమైన లీలలను మెచ్చుకోవడమే మా పని. వివరణ: అంతిమంగా సర్వస్వం శ్రీ వెంకటేశ్వరుడే. నిందారోపణలు మాని గతి పొందడమే శ్రేయస్కరమని ముగింపునిచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన నిర్గుణ భక్తి మరియు అద్వైత వాసన కలిసిన విశిష్టాద్వైత తత్వం, అకర్తృత్వ భావన. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అనే శ్లోకానికి ఇది ప్రతిరూపం. మాయా విలాసం, ఇంద్రియాలు, కోరికలు, ప్రకృతి ఇవన్నీ ఒక గొలుసుకట్టులాగా భగవంతుని మాయలో పనిచేస్తాయని అన్నమయ్య విశ్లేషించారు. సర్వ సమర్పణ: నేను అనే అహాన్ని వదిలి నీవు అనే దైవత్వాన్ని గుర్తించడమే మోక్షానికి మార్గమని ఈ కీర్తన ప్రబోధిస్తుంది. పొడవైన శేషగిరి బోయనాయుడు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన అవతార వర్ణన, రూపకాలంకార శోభితం గురించి తెలుపుతుంది. సాధారణంగా విష్ణువును శాంతమూర్తిగా చూస్తాము, కాని ఇక్కడ అన్నమయ్య ఆ స్వామిని కొండల మీద తిరిగే ఒక గంభీరమైన వేటగాడిగా బోయనాయుడు చిత్రించారు. ఆయన వేటాడేది జంతువులను కాదు, మనలోని అజ్ఞానాన్ని మరియు పాపాలను. ఈ కీర్తనలో స్వామి యొక్క విగ్రహ రూపం మరియు వివిధ అవతారాల ఛాయలు, నరసింహ, రామ అవతారాల వంటివి బోయ రూపంలో కనిపిస్తాయి. తెలుగు సారాంశం: ఎత్తైన సిరి మీద కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు ఒక గొప్ప బోయనాయకుడు. ఆయన మనందరినీ విడువకుండా కాపాడే వేటగాడు. పెద్ద మీసాలతో గంభీరంగా ఉండి వీపున అమ్ముల పోది కట్టుకున్న మొండి వేటగాడు. ఈ భూమండలానికి రాజై తిరుగుతూ వేటాడటంలో ఆరితేరినవాడు. వామనుడిలా పొట్టి అడుగులు వేస్తూనే శత్రువుల పగ సాధించే వేటగాడు. క్రూర మృగాలను, పాపాలను సంహరించేవాడు. నెమలి పింఛాన్ని ధరించినవాడు. కొండ రాళ్ల మీద అలవోకగా దాటుతూ ఎవరికీ చిక్కనివాడు. ఆ శ్రీ వెంకటేశ్వరుడే ఇవాన్ని పాలించే బలమైన బోయనాయుడు. ఇంగ్లీష్ సమ్మరీ: In this unique composition, Annamaya personifies Lord Venkateshwar as a Boya Nayak, a heroic hunter tribal chieftain of Seshadri Hills. He describes the Lord as a mighty hunter with prominent mustaches and a quiver tied to his back, guarding his devotees relentlessly. The song alludes to various avatars. His short steps remind us of Vaman, his fierce nature of Narsimha, and his role as a protector of the world. He is depicted as a swift hunter leaping over mountain rocks, hunting down the beasts of sin and ignorance. Ultimately, Annamaya identifies this divine hunter as Lord Venkateshwar himself, the supreme ruler of all time and space. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి: పొడవైన శేషగిరి బోయనాయుడు, విడువ కిందరి గాచు వెడబోయనాయుడు. భావము: ఎత్తైన శేషగిరి కొండపై ఉండే శ్రీ వెంకటేశ్వరుడు ఒక గొప్ప బోయనాయకుడు. ఆయన తనను నమ్మినవారిని ఎన్నడూ వదలకుండా రక్షించే వేటగాడు. వివరణ: భగవంతుని రక్షకత్వాన్ని వేటగాడి అప్రమత్తతతో పోల్చారు. చరణం 1: పొలసి మీసాల పెద్దబోయ నాయుడు, మలిగి వీపున గట్టే మంకుబోయ నాయుడు, పొలము రాజై తిరిగే బోయ నాయుడు, వెలయ మోటున నుండే వేటబోయ నాయుడు. భావము: ఆయన పెద్ద మీసాలు కలిగిన గంభీరమైన వేటగాడు. వీపున బాణాల పొదిని గట్టిగా ధరించిన మొండి, మంకు వేటగాడు. ఈ జగమనే పొలానికి, భూమికి రాజై తిరుగుతూ వేటలో నిపుణుడై కొండల మధ్య నివసిస్తున్నాడు. వివరణ: ఇక్కడ స్వామి యొక్క వీరత్వాన్ని, ఆయన ఆయుధధారణను వర్ణించారు. చరణం 2: పొట్టి పొట్టి అడుగుల బోయ నాయుడు, ఎందు బుట్టుపగ సాధించే బోయ నాయుడు, బొట్టుల మెకము నేసే బోయ నాయుడు, పట్టపు నెమలిచుంగ బలుబోయ నాయుడు. భావము: ఆయన వామనుడి వలె చిన్న చిన్న అడుగులు వేసే వేటగాడు. ఎక్కడ పుట్టిన శత్రువునైనా వెతికి పగ సాధిస్తాడు. మచ్చలున్న క్రూర మృగాలను, హిరణ్యకశిపుడు వంటి వారిని సంహరిస్తాడు. నెమలి పింఛాన్ని అలంకారంగా ధరించిన గొప్ప వేటగాడు. వివరణ: ఈ చరణంలో వామన, నరసింహ, కృష్ణ అవతారాల లక్షణాలను బోయ రూపంలోకి అన్వయించారు. చరణం 3: పొంచి సిగే దెరగని బోయ నాయుడు, మించి రాలమీద దాటే మెండు బోయ నాయుడు,
అంచెల శ్రీ వెంకటేశుడనే బోయ నాయుడు, పంచగాల వేలముల బలుబోయ నాయుడు. భావము: ఆయన పొంచి ఉండి వేటాడటంలో ఆరితేరినవాడు, ఎవరికీ దొరకనివాడు, సిగే దెరగని రాళ్ల మీద వేగంగా దూకే సమర్థుడు. ఆయనే ఈ శ్రీ వెంకటేశ్వరుడు అనే బోయ నాయకుడు. సర్వకాల సర్వావస్థలలో మమ్మల్ని కాపాడే శక్తివంతుడైన వేటగాడు. వివరణ: భగవంతుడు అగమ్యగోచరుడైనా భక్తులను కాపాడటానికి సిద్ధంగా ఉంటాడని ముగింపునిచ్చారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన సగుణారాధన లోని ఒక విశిష్ట ప్రక్రియ. భగవత్ స్వరూపం, దైవాన్ని కేవలం విగ్రహంగా కాకుండా ఒక జీవకళ ఉట్టిపడే వేటగాడిగా చూడటం అన్నమయ్య సృజనాత్మకతకు నిదర్శనం. సంహారము, రక్షణ: వేటగాడు మృగాలను చంపినట్లు దేవుడు మనలోని కామ, క్రోధ, లోభ మోహాలను వేటాడి చంపుతాడు. తద్వారా మనల్ని రక్షిస్తాడు. ప్రకృతితో అనుబంధం: తిరుమల కొండల ప్రకృతిని, అక్కడి గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ స్వామిని వర్ణించడం ఈ కీర్తనలోని ప్రత్యేకత.